చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ ప్రశ్నిస్తోంది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు చెందిన వీడియో ఫుటేజ్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నోటీసులో పేర్కొన్నట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకెళ్తారని సమాచారం. దీంతో సంధ్యా థియేటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తోంది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లు అర్జున్ ను మెయిన్ గా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు చెందిన వీడియో ఫుటేజ్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నోటీసులో పేర్కొన్నట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకెళ్తారని సమాచారం. దీంతో సంధ్యా థియేటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తోంది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు చెందిన వీడియో ఫుటేజ్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నోటీసులో పేర్కొన్నట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకెళ్తారని సమాచారం. దీంతో సంధ్యా థియేటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్యా థియేటర్ కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్కు వచ్చారు. అయితే అర్జున్తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఏంటి అప్డేట్స్? డిసెంబర్
మొన్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ని 11 o'clock నుండి కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా విచారణలో భాగంగా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అధికారులు సేకరించాలని భావిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ సంబంధించి ఆల్రెడీ ఈ కేసులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేశారు. అప్పుడు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. సో ఆ క్వాష్ పిటిషన్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్లో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఏదైతే న్యాయస్థానము మంజూరు చేసింది. సో దాని తర్వాత అల్లు అర్జున్ని విచారించాలి అని భావించారు పోలీస్ అధికారులు. ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా విచారణకు హాజరు కావాలి అనేది కూడా షరతులతో కూడిన బెయిల్ సంబంధించి ఆ షరతు కూడా ఉంది. సో అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయాలని భావించి నిన్న నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరు కావాలి. చాలా ఇంపార్టెంట్గా ఈ విచారణ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పిన క్రమంలో 11 o'clock నుండి అల్లు అర్జున్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ విషయం పైన పోలీస్ అధికారులు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎవిడెన్స్ ఆఫ్ గ్యాదరింగ్లో దాదాపు 10,000 వీడియోస్ సేకరించారు అల్లు అర్జున్ సంబంధించి. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు ఆ ఘటనకు సంబంధించి అసలు రేవతి అనే ఒక మహిళ మరణించింది అనే విషయం నాకు తెలియదు, నేను థియేటర్లో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు ఎవరు కూడా నాకు కలవలేదు, పోలీస్ అధికారులు అసలు నాకు విషయమే కన్వే చేయలేదు అని అల్లు అర్జున్ చెప్పాడు. కానీ పోలీసులు మాత్రము దాదాపు 10,000 వీడియో క్లిప్పింగ్స్ మొబైల్స్ నుండి కావచ్చు లేకపోతే ఇతరేతర సోర్స్ త్రూ దాదాపు 10,000 వీడియో క్లిప్పింగ్స్ని గ్యాదర్ చేసి అందులో మినిట్ టు మినిట్ అసలు థియేటర్లో ఏం జరిగింది అనే దానిపైన మొత్తం కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాతనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అల్లు అర్జున్ రానంత వరకు కూడా థియేటర్ సంబంధించిన గేట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ వెహికల్ వచ్చిన తర్వాత అటు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు అంతా కూడా అల్లు అర్జున్ వెహికల్తో పాటు ఒక్కసారిగా గేట్స్ ఓపెన్ చేసుకొని లోపలికి రావడంతో పబ్లిక్ హ్యూజ్ క్రౌడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి తొక్కిసలాట అనేది జరిగింది అనేది పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసిన సిచ్యువేషన్ ఆల్రెడీ మనం చూసాము. సో అల్లు అర్జున్ సంబంధించి చాలా వరకు ఇటు థియేటర్ యాజమాన్యానికి సంబంధించి ఆల్రెడీ పర్మిషన్ పోలీసులు ఇవ్వబోము, ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వము అని చెప్పినప్పటికీ కూడా థియేటర్ యాజమాన్యాలు ఏ విధంగా అల్లు అర్జున్ని థియేటర్కి తీసుకొచ్చాయనే ప్రశ్న ప్రస్తుతము ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తుంది. సో ఈ ఎంటైర్ వ్యవహారంలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. థియేటర్ నిర్వాహకులకు సంబంధించి కావచ్చు అల్లు అర్జున్ సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు ఏర్పడింది, అసలు పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు పోలీసులు అనేది థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్కి ఆ సమాచారం ఇచ్చిందా, నిజంగానే సమాచారము లేకుండానే అంటే పర్మిషన్ ఉంది అనుకుని అల్లు అర్జున్ వచ్చాడా, లేదు పర్మిషన్ లేదు అని తెలిసినాక కూడా అల్లు అర్జున్ అక్కడ బెనిఫిట్ షో చూడడానికి వచ్చాడా, ఇలాంటి ప్రశ్నలు అనుమానాలు ఈ కేసు సంబంధించి ఉన్నాయి. కాబట్టి అటు థియేటర్ యాజమాన్యానికి చాలా క్లియర్గా పోలీసులు చెప్పినప్పటికీ కూడా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణము బలైంది అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ కేసు సంబంధించి పోలీసులు చాలా ఇన్డెప్త్గా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. క్వశ్చనింగ్ మరి కాసేపు జరిగే అవకాశం ఉంది. అయితే క్వశ్చనింగ్లో భాగంగా కొన్ని అనుమానాలు తెరపైకి వస్తే అల్లు అర్జున్ని ఇక్కడ నుండి నేరుగా సంధ్యా థియేటర్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన థియేటర్ ఉందో సంధ్యా థియేటర్కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆల్రెడీ పోలీసులు ఇచ్చిన నోటీసులో కూడా అవసరం అనుకుంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది, ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా కీలకంగా మారుతుంది కాబట్టి అవసరం అనుకుంటే అది కూడా చేస్తాము అనేది పోలీసులు నోటీసులో కూడా దాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు క్వశ్చనింగ్లో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి నేరుగా అల్లు అర్జున్ని సంధ్యా థియేటర్ తీసుకెళ్లడము, సంధ్యా థియేటర్ తీసుకెళ్లిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తుంటారు. ఇక్కడ నుండి చికట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి మెయిన్ రోడ్ వెళ్ళిన తర్వాత ఆ మెయిన్ రోడ్ నుండి యూటర్న్ తీసుకోవడము, యూటర్న్ తీసుకున్న తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి సంధ్యా థియేటర్కి వెళ్లాల్సి ఉంటుంది. రైట్, అల్లు అర్జున్ కూడా ఆ రోజు ఇదే రూట్లో వచ్చాడు, ఇదే రూట్లో అభివాదం చేసుకుంటూ ముషీరాబాద్ నుండి ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి సంధ్యా థియేటర్కి వస్తున్న ఆ సీసీ ఫుటేజ్ కావచ్చు లేకపోతే మొబైల్ ఫోన్స్లో కొందరు వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ పోలీసులు ఆధారాల సంబంధించి వాటన్నిటి కూడా సేకరించారు. అల్లు అర్జున్ మాత్రం నేను ఎక్కడ రోడ్ షో నిర్వహించలేదు, ఎక్కడ అభివాదాలు చేయలేదు, ఎక్కడ నేను ఫ్యాన్స్కి ఈ విధంగా షో చేయలేదు అని చెప్పుకొస్తున్న సిచ్యువేషన్లో పోలీసులు మాత్రం దాన్ని చాలా క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఎస్టాబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కేసులో నెలకొంది. అల్లు అర్జున్ ఎక్కడి నుండి ఈ
ఈ విధంగా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని ఫ్యాన్స్కి అభివాదం చేస్తూ వచ్చాడు అనేది కూడా చాలా క్లియర్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంకా ఈ కేసు సంబంధించి సినిమా అయిపోయిన తర్వాతనే వెళ్తాను అని చెప్పాడు, కానీ పోలీసులు పరిస్థితి చేదాటిపోతుంది అనేది డీసీపీ స్థాయి అధికారి సెంట్రల్ జోన్ డీసీపీ నేరుగా అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి ఇక పరిస్థితి చేదాటిపోతుంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుంది, మీరు ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని తీసుకొని వస్తున్న సీసీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే విషయం తెలిసిన తర్వాత కూడా ఒక మహిళ మృతి చెందింది, దాంతోపాటు వాళ్ళ బాబు కూడా సీరియస్ కండిషన్లో క్రిటికల్గా హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి ఆ అల్లు అర్జున్ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళేటప్పుడు కూడా కారు రూఫ్ టాప్ బైక్ ఎక్కి అభివాదం చేస్తున్న విజువల్స్ కూడా పోలీసులు ఆల్రెడీ సేకరించారు. అంటే ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ కేసులో చాలా క్లియర్గా చేస్తున్నారు. ప్రైమరీగా అల్లు అర్జున్ని A11గా ఈ కేసులో చేర్చి ఆ రోజు ప్రైమరీగా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్ డెప్త్ సోర్స్ త్రూ ఎవిడెన్స్ గ్యాదర్ అనేది పోలీసులు చేసిన పరిస్థితి ఈ కేసు సంబంధించింది. ఇటు సీసీ ఫుటేజ్ అనుకోవచ్చు, మొబైల్ ఫోన్స్లో ఉన్న వీడియోస్ అనుకోవచ్చు, దాంతోపాటు ఇతరేతర టెక్నికల్ ఎవిడెన్స్, దాంతోపాటు కొన్ని మాన్యువల్ సంబంధించి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది కూడా ఈ కేసు సంబంధించి చేశారు. కాబట్టి ఈ ఎంటైర్ ఎవిడెన్స్ సంబంధించి ఈ కేసుకి చాలా కీలకంగానే మారింది. సో ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ముందుంచి అల్లు అర్జున్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆధారాలతో కూడిన విచారణ అధికార బృందం చేస్తుంది. సో ప్రస్తుతానికి దాదాపు 11 o'clock నుండి ఇంకా అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చనింగ్ అనేది కొనసాగుతుంది. సో ఇందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంతవరకు ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చే రోడ్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లోనే కొంతవరకు లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది సర్టన్ డిస్టెన్స్ ఉంటుంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి, ఇది ఫర్లాంగ్ ఉంటుంది. ఇక్కడికే అందరినీ నిలిపివేశారు. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని చూడడానికి చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసేసి అక్కడ నుండి లోపలికి రాకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్తో పాటు ఇతర స్పెషల్ ప్లాటూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ఈ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కాబట్టి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తే ఆ సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించిన నివేదిక, దాంతోపాటు ఈ ఎంటైర్ కేసుకి అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఈరోజు పోలీసులు రికార్డ్ చేయనున్నారు. క్వశ్చనింగ్లో భాగంగా ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ నుండి సంధ్యా థియేటర్కి తీసుకెళ్లి అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. సో చూడాలి ఎలాంటి పరిణామాలు ఈ కేసులో ఇంకా చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇష్యూ జరిగింది 4th December రోజు ఇది జరిగింది. దాని తర్వాత పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా చకచక మారుతున్నాయి. కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ అనేవి కూడా మనము రెగ్యులర్గా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కూడా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికి కూడా నోటీసులు ఇవ్వడము ఒక చర్చనీయాంశంగా మారింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులో చాలా క్లియర్గా విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలి అంటూ మెన్షన్ చేయడంతో పాటు అవసరం అనుకుంటే సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉంటుందని చాలా క్లియర్గా నోటీసులో మెన్షన్ చేశారు. కాబట్టి ఆల్రెడీ అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యాడు, విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేయాలి అని భావిస్తే మాత్రం నేరుగా సంధ్యా థియేటర్కి తీసుకెళ్లి పిన్ టు పిన్ సీన్ రికన్స్ట్రక్షన్ అనేది పోలీసులు చేస్తారు. గేట్లో ఎంటర్ అయినప్పటి నుండి అల్లు అర్జున్ ప్రతి కదలికలు అనుకోవచ్చు, సీసీ ఫుటేజ్లో పోలీసులు ఏదైతే అబ్జర్వ్ చేశారో, ఏదైతే ఎవిడెన్స్ ఉందో దానికి అనుగుణంగానే సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తారు. గేట్లో ఎంటర్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏ డోర్ నుండి పైకి వెళ్ళాడు, బాల్కనీకి వెళ్ళి ఏ సీట్లో కూర్చున్నాడు, ఏ సీట్లో కూర్చున్న తర్వాత అల్లు అర్జున్కి ఇతర వాళ్ళు ఫోన్స్ మాట్లాడడం కావచ్చు, లేకపోతే కొంతవరకు టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి ఆ టైంలో
అల్లు అర్జున్ ఎలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనే దానిపైన మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి ఖచ్చితంగా అని పోలీసులు భావిస్తే మాత్రం అల్లు అర్జున్ని ఇక్కడ నుండే నేరుగా సంధ్య థియేటర్ తీసుకెళ్లే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇంకా అల్లు అర్జున్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది మాత్రము ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే పోలీసులు సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. అనుకున్న విధంగా విచారణ సంబంధించి పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ సేకరించాలని భావిస్తారో, ఏదైతే ఇన్డెప్త్ ఎంక్వైరీ జరగాలని భావిస్తారో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు పోలీస్ అధికారులు సాటిస్ఫై అయ్యేంత వరకు మాత్రము విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో విచారణలో భాగంగా మాత్రము తొక్కిసలాట ఘటనకు సంబంధించి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అల్లు అర్జున్ నుండి సేకరించే విధంగానే పోలీసుల క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి ఆధారాలు అల్లు అర్జున్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ కేసు సంబంధించి కావచ్చు, ఆ రోజు జరిగిన ఎంటైర్ ఇన్సిడెంట్ విషయంలో ఇప్పటికే పోలీసులు ఆధారాలన్నీ సేకరించారు కాబట్టి ఎవిడెన్స్ మొత్తం కూడా అల్లు అర్జున్ ముందుంచి విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుందా ఈ కేసు సంబంధించి, ఉండదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చనింగ్లో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావిస్తే మాత్రం ఇక్కడ నుండి నేరుగా సంధ్యా థియేటర్ తీసుకెళ్తారు అనే కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ప్రస్తుతానికి క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. క్వశ్చనింగ్లో భాగంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ ఎంటైర్ ఇష్యూలో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ నుండి సేకరించడంతో పాటు సేకరించిన తర్వాత ఈరోజు అల్లు అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేయనున్నారు.